వెల్కమ్ టు విజిల్. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మెగాస్టార్ మాస్ ఇమేజ్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే తొలి రోజు వసూళ్లను ఇప్పుడు మూవీ టీం అనౌన్స్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ బద్దలు కొట్టేశారు. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు మనశంకర వరప్రసాద్ గారు మూవీ ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసింది. అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్ ఇవి అని తెలిపింది. ఆ సమయంలోనే స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోస్టర్లో చిరు సూట్ వేసుకుని పేపర్ చదువుతున్నట్లు కనిపించారు. సిగరెట్ కాల్చుతూ వింటేజ్ లుక్లో కనిపించారు. అయితే సినిమా ఓవర్సీస్లో కూడా దూసుకుపోతోంది. ఉత్తర అమెరికాలో అత్యధిక ప్రీమియర్ వసూళ్లను నమోదు చేసింది. అక్కడ కూడా ప్రేక్షకులు విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ను అందుకుంది. అదే సమయంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో జోరుగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 4 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో చిరంజీవి సినిమాకు ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతోంది. మెగా అభిమానులు ఆశిస్తున్న వింటేజ్ బాస్ వినోదం ఈ చిత్రంలో పుష్కలంగా ఉండడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. చిరంజీవి మార్క్ కామెడీ, టైమింగ్, గ్రేస్, డాన్స్లను దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా చూపించారని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ చేసిన వెంకీ గౌడ అనే కీలక అతిథి పాత్ర, చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులకు నవ్వుల విందును అందిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, విడాకుల వంటి సామాజిక అంశాలను జోడించి కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని రూపొందించారు. అనిల్ రావిపూడి తన మొదటి చిత్రం పటాస్ నుంచి తాజా మనశంకర వరప్రసాద్ గారు వరకు వరుసగా 9 విజయాలను అందుకుని టాలీవుడ్లో తిరుగులేని రికార్డును సృష్టించారు. ఇక షూటింగ్ దశలో అన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ సంక్రాంతికే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో అనిల్ రావిపూడి హిట్ను సొంతం చేసుకున్నారు. మొదట్లో ఈ సినిమాకు సంబంధించిన మూవీ టీంను పరిచయం చేస్తూ అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేద్దాం అన్నారు. అన్నట్లుగానే ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.